హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఒక హాఫ్ కేజీ మినపగుళ్ళు తీసుకుందామండి. నల్ల మినపగుళ్ళు తీసుకుని బాగా వేయించాలి. అది వేగిందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకుందాం అన్నమాట. మనం గరిటెతో కొడితే అది పగిలిపోతుంది. అలా పగిలితే అది వేగినట్టు. చూసారు కదా, అలా వేగాక మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక చిన్న గ్లాసు తెల్ల మినపగుళ్ళు కూడా తీసుకుని మనం వాటిని దోరగా వేయించేసుకోవాలండి. అవి వేయించుకుని ముందుగా నల్ల మినపగుళ్ళు తీసిన బౌల్లోకే వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక 2 స్పూన్ల పుచ్చగింజలు, 2 స్పూన్ల పొద్దుతిరుగుడు గింజలు, 2 స్పూన్ల గుమ్మడి గింజలు, ఒక 10 బాదం పప్పులు, 4-5 వాల్నట్స్ కూడా వేసుకుని అవన్నీ వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇవి కూడా మనం పిల్లలకి చాలా హెల్తీగా ఫుడ్ కాబట్టి మనం ఇవి కూడా యాడ్ చేస్తున్నాం దాంట్లో. ఇప్పుడు ఫస్ట్ ఈ సీడ్స్ని మనం చల్లారనిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అలా గ్రైండ్ చేసుకుని మనం జల్లించుకుంటే మనకి కొంచెం మెత్తగా అనేది వస్తుంది, బరకగా లేకుండా. అందుకని నేను జల్లిస్తున్నాను. ఇలా జల్లించేసుకుని మనం తర్వాత మనకు బరకగా వచ్చిందంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలా జల్లించుకున్న దాంట్లోకి మనం ఒక హాఫ్ కేజీ బెల్లాన్ని కూడా తీసుకున్నామండి. ఆ బెల్లం తురిమేసుకుని ఆ బెల్లాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ బెల్లాన్ని కూడా అలా మిక్స్ చేసేసుకుని తర్వాత ఏం చేయాలంటే అది ఉండలు కింద ఉంటుంది కాబట్టి మనకి దాన్ని ఒకసారి మనం మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకే మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అలాగా మనం మెత్తగా పౌడర్ కింద మనం మిక్సీ పెట్టేసుకుంటాం. మొత్తం అదంతా అలా మిక్సీ పెట్టేసుకుని మనం మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటామండి. అది మీరు చూసుకోండి, ఎంత నెయ్యి అనేది మీరు యాడ్ చేసుకుని మనకి ఉండ చుడతాం కదా, అలా మనం లడ్డు చుట్టగలిగేంత మనం నెయ్యిని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుని మనం రౌండ్గా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెయ్యి యాడ్ చేసేసి మనం కలిపేసుకుని అలా లడ్డూలాగా చుట్టాను. ఈ లడ్డూలు పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంతో ఇష్టంగా తినడమే కాదు, ఇవి మనం నట్స్, సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి హెల్తీ ఫుడ్ కూడా. మనం బయట తినే తిండి కన్నా ఈ లడ్డూలు తినడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇది మన పెద్దవాళ్ళు చేసే సున్నుండలాగా అండి. కాకపోతే నేనేంటంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. మీరు కావాలి అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది మీరు పిల్లలు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇవే యాడ్ చేశాను, ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. మా దివ్యాంశ్ అయితే బాగా నచ్చిందని చెప్పి చాలా మంచిగా తింటున్నాడు. చూడండి, లడ్డు బాగుందా?